ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. కామిటీని మారుతున్నారు. బ్రాహ్మణ కులములకు చెందిన వారు మారుతున్నారు. రెడ్డిస్ మారుతున్నారు, సౌదీలు మారుతున్నారు, ముస్లింలు మారుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నీతివంతులను ఖర్జూర వృక్షము వలె, వంకర లేని చెట్టు వలె, కొమ్మ లేని చెట్టు వలె, నీతివంతుడికి ఏంటి అడ్రస్ అంటే వాడు తిన్నగా ఉంటాడట. దేవుని స్తోత్రం. వారు తిన్నగా ఉంటారు. చెప్తారు సాక్ష్యాలు. ఏమని చెప్తారు తెలిసిన? మా కులం, మేము కామిటీను, మేము నమ్ముకున్నాం దేవుణ్ణి, అప్పుల పాలైపోయాం, మేము వ్యాపారం చేసాం, ఆ వ్యాపారం చేసాం, వడ్డీ వ్యాపారం చేసాం, బంగారు వ్యాపారం చేసాం, దుకాణాలు పెట్టాం, ఆరిపోయాం, కడకు చనిపోవాలనుకున్నాం. మా కులములో డబ్బు లేకపోతే బ్రతకలేం. మా కులములో డబ్బు లేని వారిని ఒకలాగా చూస్తారు. కాబట్టి మా కులములో బ్రతకాలంటే డబ్బు, బంగారము ప్రాముఖ్యముగా ఉండాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. డబ్బు, బంగారం ప్రాముఖ్యంగా ఉండాలి. అది లేకపోతే మాకు ఎవరు మా పిల్లల్ని ఎవరు చేసుకోరు, మా వర్ణములో ఇలాగే ఉంటది అన్నప్పుడు దైవజనుడు ఆయన మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేసి వాక్యము చెప్పారు. మేమన్నాము, మా కులములో నుండి కనుక మారితే మా పిల్లల్ని ఎవరు చేసుకోరండి, మాకు పిల్లల్ని ఎవరు మా కులంలో మార్పు కుదరదు అన్నాం. దైవజనుడు వెళ్ళిపోయాడు, చాలా బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. మా కోసం ప్రార్థన చేస్తున్నాడు. కూర్చోలమ్మాయి, కూర్చో. స్తోత్రం. హల్లెలూయా. మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. మా కోసం చెప్పారు, ఆ సంఘస్థులు చెప్పారు అందరూ, మీకోసం అన్న ప్రార్థన చేస్తున్నాడు, మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, మీరు వర్ధిల్లాలని, మీరు వృద్ధిలోనికి రావాలని పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అనగా కొంతకాలము తర్వాత నేను కూడా ఆ సేవకుడి ఇంటికి వినిపించాం, బైబిల్ తెప్పించుకున్నాం, బైబిల్ చదివాం. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, యోహాను సువార్త చదువుతూ ఉన్నప్పుడు మా పాపములు గాని, మా అతిక్రమములు గాని, మా చెడు జీవితము గాని అధ్యాయములో మాకు కనిపించింది. స్తోత్రం. శబ్దం గట్టిగా. మాకు కనబడింది. అప్పుడు అనుకున్నాం, మేము కూడా యేసుని నమ్ముకుంటే, మేము కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే, మేము కూడా యేసు బాబు మాటలు గనుక వింటే మా కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మాం. స్తోత్రం. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థన కూడా అంగీకరించాడు. మా జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా కనుక మీరు వేరవల్లి వస్తే, వేరవల్లి ప్రభు బుక్ స్టాల్, ప్రభు వెంట్రికల్ షాప్ అని ఉంటుంది. వాళ్ళు క్వాలిటీలో అసలు కంప్లీట్ గా అయిపోయారు. వాళ్ళు మరణమే అన్న పరిస్థితిలోనికి వెళ్ళిన ఇప్పుడు వారిని కొన్ని కోట్లకు అధిపతులుగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని కోట్లకు అధిపతి కలిగే వారిగా దేవుడు చేశాడు. వీడా యేసు ప్రభు మా దేవుడు కాదని అనుకోవద్దు. ఈరోజు తొమ్మగూడెంలో ఎవరికో ఈ మాటలు అవసరమై ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చున్న వారికి ఈ మాటలు అవసరమై ఉన్నాయో, ఇక్కడ ఉన్న వారికి ఈ మాటలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ మొత్తానికి నీ స్థితి మాత్రం అభివృద్ధిలోనికి లేక, ఆర్థికలలో ఇబ్బందులలో నీ జీవితం ఉంది. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను లేవనెత్తాలి. సమస్తమైన విషయాలలో నీవు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నా. దేవుని స్తోత్రం. దేవుని ఆశ. వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వవైదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. స్తోత్రం. వర్ధిల్లెదరు. నీ కష్టార్జితం ద్వారా కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారం ద్వారా కానీ, నువ్వు చేస్తున్న వ్యవసాయం ద్వారా కానీ నువ్వే మాత్రము కూడా అభివృద్ధిలో
అభివృద్ధిలోనికి రాలేవు. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఆలోచించి 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 మెంటలు వస్తాయేమో ఆలోచించి ఆలోచించి బీపీ పెరుగుద్దో డౌన్ అవుద్దో మొత్తానికి ఏదో అవుద్ది, కానీ అభివృద్ధి మాత్రము రాదు. ఎలా అభివృద్ధి వస్తుంది? ఎలా మేలు పొందుతావు? ఎలా ఆశీర్వదించబడతావు? ప్రతి వారు కూడా ఈరోజు ఇంకొక మాట కూడా మీతో చెప్పాలి. సంఘములోకి వస్తున్న కొందరున్నారు, సంఘములో సభ్యులుగా ఉన్న కొందరున్నారు. వారు కూడా అనుకుంటున్నారు యేసు ప్రభుని నమ్ముకుంటే బాగుంటాం, యేసు ప్రభు దగ్గరకు వచ్చాం కాబట్టి బాగుంటాం, యేసు ప్రభు మందిరంలో ఉన్నాం కాబట్టి బాగుంటాం. అయ్యగారు ఇప్పుడు చెప్తున్న మాటలు బట్టి దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటాం అనుకుంటున్నారేమో. అట్లా కూడా కాదు, అట్లా కూడా కాదు, అట్లా కూడా కాదు. నువ్వు ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది? ఏం చేస్తే నువ్వు వర్ధిల్లుతావు? దేవుని వాక్యం ఒక మాట ఉందంటే, నీతివంతులు ఎట్లా ఖర్జూర వృక్షము వలె మొవ్వవైదులు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. వీరు మందిరంలోకి వచ్చినకే వర్ధిల్లారండి, ప్రార్థన చేసినకే వర్ధిల్లారండి, మారు మనసు పొందినకే వర్ధిల్లారండి. దేవుని మందిరమునకు రాక మునుపు భిక్షం అడుక్కునే పరిస్థితి వాళ్ళదైతే, ఇవాళ మన దేవుని మందిరమునకు వచ్చినాక వాళ్ళు మహాభివృద్ధి పొందిరి. స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. మహాభివృద్ధి పొందిరి. చాలా మంది ఆలోచన ఇదే. నీతివంతుడు వర్ధిల్లుతాడు. నీతివంతుడికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. ఆపది వెంబడి ఆపది, కష్టం వెంబడి కష్టము, నింద వెంబడి నింద, ఇవన్నీ కలుగుతాయి. కానీ వీటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. స్తోత్రం. చుట్టగట్టి హల్లెలూయా. నీతివంతులు, ఒక మాట ఉందో తెలుసా? నీతివంతులు మొర్ర పెట్టగా, వచ్చిన కూడా చదవండి.